23వ దినం యొక్క వాక్యము మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు వాక్యము చదువుకున్నారు. నిర్గమాకాండము 23వ అధ్యాయం మొదటి 3 వచనం చదువుకుందాం. లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటై కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింప. ప్రేమ కలిగిన మా దేవా, మీ నామమున వందనాలు. ఈ దినము నిర్గమాకాండము 23వ అధ్యాయంలో మా నిమిత్తము చాలా సంగతులు ముందుగానే తెలియజేశారు. వారు ఆచరిస్తూ అనుసరిస్తూ నేటి కాలం వరకు ఆ యొక్క మాటలను, వాటి ఆజ్ఞలను, కట్టడలను, విధులను దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథము నుండి, బైబిల్ గ్రంథం నుండి నేటికి ప్రపంచమంతా విస్తరించడానికి సహాయం చేశారు. నిర్గమాకాండము 23వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలన్నీ ఈ దినమందు మేము నేర్చుకోవడానికి సహాయం చేసి మహిమను చేసి వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినమందు దేవుని యొక్క వాక్య గ్రంథము నుండి క్లుప్తంగా మనము వాక్యము నేర్చుకోగలిగిన వారమైతే ఈ దినమందు చదువుకున్న వాటి భాగంలో రాయబడిన మాటలు మనం చూస్తున్నప్పుడు లేని వార్తను పుట్టింపకూడదు. లేని వార్త పుట్టించేవాడు ఎవడు? అపవాది లేక సాతానుడు అనే మాట మనము చూడవచ్చు. లేని వార్త, ఉన్న వార్త. సాధారణంగా లేని వార్త ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది. ఉన్న వార్త చెప్పాను, దేవుడు చెప్పాడు, అవ్వకెల్లా లేని మాటే వ్యక్తి. నేటి కాలానికి కూడా అదే సాధారణ మాటలు చాలా స్పీడ్గా వెళతాయి. అలాగంట, ఇలాగంట, అదో పెద్దదంట. ఏమవుతా ఉంది అంటే దైవ గ్రంథము నుండి ఈ దినమందు మనం ఆలోచన చేస్తే లేని వార్తను పుట్టించకూడదు. ప్రభునందు ప్రియమైన వారి ద్వారా ఈ దినమందు చాలా సంగతులు మనము నేర్చుకోగలిగితే, లేని వార్త ఎందుకు పుట్టించకూడదు అంటే నీవు అపవాదిగా మారకూడదు, అపవాదికి కుమారుడు కాకూడదని దేవుని యొక్క ఆవేదన ఎంతో అది. అందుచేత బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, వీటికి మించిన దుష్టుల నుండి పుట్టినది అని ప్రభు చెప్పారు. కాబట్టి ఈ మాట మనం చూస్తున్నప్పుడు లేని మాటల జోలికి వెళ్ళకుండా ఉన్న మాటల జోలికి మనం వెళ్ళగలిగితే, లోకం చెప్తుంది ఉన్న మాట అంటే ఊరికి దూరంగా పెడతారు. ఎక్కడ పెడతారు? ఊరికి దూరంగా పెడతారు. ఎందుకంటే ఉన్న మాట అంటే ఉలికింపడదు. అంచేత ఉన్న మాట ఎవరో మాట్లాడితే వాళ్ళు దూరంగా పెడతారు కూడా. ఎందుకని? ముఖం మీద మాట్లాడితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఉన్న మాట అంటే ఇంకా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ మాట్లాడితే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు వాళ్ళకి నచ్చనప్పుడు మొత్తం పెడతారు దూరంగా. ఇది లోకం తీరు. అది బైబిల్ అంటా ఉంది, ఈ మాట అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని ఉండాలి, లేని మాటలు మీరు పుట్టించవద్దు అని చెప్తూ, ఉదాహరణకు దైవజనుడు దేవదాసరి గారు మీ పిల్లవాడికి లేక పిల్లవాడికి చిన్నతనంలో అన్నం తినిపిస్తా ఉంటారు. ఏం చేస్తారు? పిల్లోడైనా పిల్లైనా అన్నం తినట్లేదు, ఏం చేస్తారు? అల్లుగా కూర్చోడు వస్తున్నాడు అన్నప్పటికీ ఏం చేస్తారు? తినేస్తారు. అంటే మీరు ఏం చేశారు? కూర్చోండి అక్కడ అబద్ధం చెప్పారు. అది పొరపాటే అన్నారండి. ఏం చేయకూడదు? కూర్చోడు వస్తున్నాడని మన వాళ్ళకి ఏం చేయకూడదు? చెప్పద్దు. అంచేత ఎందుకు? అది లేని మాట. ఉన్న మాటే మాట్లాడాలి తప్ప లేని మాట మాట్లాడకూడదు. అందుచేత లేని మాటను బట్టి నేరము. కూర్చోడు లేని కనుక నేను ఉంటేనే లేదంటే
అదిగో కోపాత్మక అని పిలిస్తేనే అంటే ఉన్నదాని మాత్రమే అన్నమాట. చిన్నపిల్లవాడి దగ్గర లేని మాట ఏం చేయకూడదు, అనకూడదు. అది నేరము ప్రభువుకు ప్రియమైన వారులారా. అందుచేత ఈ దినమందు మనం చూస్తా ఉన్నప్పుడు 23వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒకసారి చూస్తే దేనికి దూరంగా ఉండాలి? అబద్ధములకు దూరంగా ఉండు. అక్కడ అసలు ఉండేదే మన దగ్గర. మన దగ్గరే మనలో కూడా ఎక్కువ అబద్ధాలే ఉంటాయి. ఏముంటాయి? అమ్మ అన్ని అబద్ధాలే. ఏమంటారు? ఆరు మాట నిమ్మవా లేదా ఆయన మాట నిమ్మవా, అన్నీ అబద్ధాలే. మగవాడు కూడా ఎక్కువైపోయి మధ్య. అస్సలు ఏం మాట్లాడతారంటే అప్పటికప్పుడు పుట్టించేసి మాట్లాడుతూ ఉంటారు దుర్మార్గం మాటలు. ఏమైందిలే మాట్లాడేది అనుకుంటారు. బైబిల్ ఎప్పటికీ విడిచిపెడతారు, ఎవరిని విడిచిపెడతారు. దేవుడు ఎవరిని విడిచిపెట్టరు. ఎందుకు అంటే దైవజనుడు రాసిన కీర్తనలో నీవు వాడు ప్రతి మాట నీవు మరతుగాని దేవుడు మరచునా దేవుడు దేవుడు మరచునా దేవుడు ఇది ఏంటంట? పాపవృత్తి. అబద్ధాలకు ఏంటి? పాపవృత్తి. మగవాడైనా ఆడవాడైనా లేని మాటలు చెప్పకూడదు, చెప్పినా వినకూడదు. కొంతమంది లేనిపోని మాటలంటే వింటారు. అప్పటికప్పుడు మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క వాక్యము హెచ్చరిక చేస్తా ఉంది. ఏమని అంటే నీ వాడే ప్రతి మాట నీవు మర్చిపోతావేమో. దేవుడు మర్చిపోవడం ఎప్పటికీ కూడా తీర్పు దినాన ఖచ్చితంగా ఎన్ని మాటలు మాట్లాడావో అన్ని మాటలకు కూడా సమాధానం చెప్పవలసి ఉంటది. న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట సర్వలోకస్తులందరూ కూడా ఆయన తీర్పుకై ఏం చేస్తారు తెలుసా? ఎదురు చూసుకుంటారు. ఒకవేళ మనం అబద్ధం ఆడకుండా ఉంటే తీర్పుకెళ్ళే పరిస్థితి మనకు ఉండదు. ఎందుకు అంటే పెండు కుమార్తె సంఘానికి ఏమి లేదు, తీర్పు ఉండదు. ఎందుకంటే అబద్ధం ఆడకుండా నిక్కచ్చిగా ఉండగలిగితే, పరిశుద్ధంగా ఉండగలిగితే, నోరు అదుపులో ఉంటే మనకు దేవుని యొక్క చెంత ఉంటాం. నోరు అదుపులో లేదనుకోండి నరకానికి దగ్గరలో ఉంటాం. మరి మీ యొక్క నోరు ఎలా ఉందో, నోరు మంచిదైతేనే నోరు మంచిది. ఆ నోరు మనల్ని చెడగొట్టినానే బాగు చేసినా కూడా అది. అందుచేత ఈ నోట దేవుని మాట ఖచ్చితమైన మాటలే రావాలి, కానీ అబద్ధపు మాటలు మన నోట రాకుండా మనం చూసుకోవలసిన వారమై ఉన్నాం. అయితే దైవజనుడు దేవదాసుని గారు చెప్తూ ఉన్నారు, అబద్ధమాడు నోరు. ఏదోది? అబద్ధమాడు నోరు అంతరంగ పురుషుని నాశనము చేయను. మనలో ఒక పురుషుడు ఉన్నాడు. అందుకని పౌలు గారు అంటాడు, నా బాహ్య పురుషుడు కృషించిన నా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే మనలో ఉన్న ఆ పురుషుడు ఏమవుతున్నాడంటే బలం పొందాలా, మనకు ఆత్మీయ స్థితిలో మనకు జయము కలగాలి. అందుచేత లేని మాటల గురించి అబద్ధం ఆడవద్దు అని దేవుడు ఈ అధ్యాయంలో ఖచ్చితంగా ఖండితంగా చెప్తూ ఉన్నారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దుష్కార్యము చేయుటకు సమూహముతో కలవకూడదు. ఏదైనా చెడ్డ పని చేస్తా ఉంటే వాడితో పాటు ఏం చేయకూడదు, వెళ్ళవద్దు అని ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా వ్యాజ్యమాడు మాటలలో అన్యాయపు సాక్ష్యాన్ని ఏం చేయకూడదు, పలుకకూడదు అని ఈ 2-3 వచనాల్లో 23వ అధ్యాయం 2-3 వచనాల్లో ఖచ్చితంగా మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినమందు దుష్కార్యములకు దూరంగా ఉండేవారిగా మనం ఉందాం. మూడవది దయ చూపించుట. 23-4-5 వచనాల్లో ఇక్కడ చూడండి,
అక్కడ చూడగానే అయ్యో ఈ పలానోడి ఆ పశువు, ఇది నాకు తెలుసు, ఇది పలానా వారి పశువు వద్దే, అది ఎద్దైనా గాడిదైనా కేడైనా పశువు ఏదైనా పలానా వారి అని చెప్పి వీలైతే తోలుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేయి, లేదంటే చెప్పడానికైనా ప్రయత్నం చేయి. అయితే ఇక్కడ ఏమవుతా ఉంది, వాళ్ళ మీద వాళ్ళ యొక్క ఆస్తి అదే కనుక దయ చూపించుకొని జాలి చూపించి ఏం చేయాలి, ముందు కాలంలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే దయ చూపించి తీసుకెళ్తే 7 నెలలు కేసు ఉండేది. ఎవరన్నా యాక్సిడెంట్ అయి పడిపోతే పట్టుకొని తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్తే ఏమైంది తెలుసా, కేసేది. అసలు ఎవరు ఏంటంటే ఆయన ఎక్కడ చెప్తాడు, ఎవరైనా జాగ్రత్త తీసుకెళ్తే ఏమైంది, 7 నెలలు కేసు ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసేసింది. ఎవరైనా ఎక్కడైనా ఒకవేళ పడిపోయినా ప్రమాదమైన వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయొచ్చు, వీలైతే మీరే తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయవచ్చు. అలాంటి వారికి బహుమతి కూడా ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది. ఇది కొంత దయ చూపించడం ఎందుకు సుమాకి ఎందుకంట అని అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు చాలా ఎక్కువ, దయ చూపించేవారు తక్కువ. ఇప్పుడు 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందులో ఎవరు బురపట్టించుకోవట్ల. యోహాను సువార్త 5వ అధ్యాయంలో వేతస్థ కోనేరు దగ్గర వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉండడాన్ని ప్రభువు చూసి అతని యందు జాలిపడి ఏం చేశారంట, ఆయన జాలి పడ్డారు. కాబట్టి జాలిపడి ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే ఆయన అంటాడు, నీవు స్వస్థపడాలనుకుంటున్నావా అంటే అవునంటే సరిపోద్ది. కొంతమంది రైట్ గా చెప్పరండి, కొంత ఎదురు చెప్పుకుంటా వచ్చి ఎక్కడికో వస్తారు అంతే. నేను ఎన్ని అనుకుంటాను తెలుసా, అవన్నీ చెప్పినప్పుడు ఏమైపోద్ది. ఇక్కడ చూస్తే అవునండి ప్రభా, నేను స్వస్థపడడానికి వేటస్తా కోనే దగ్గరికి వచ్చాను, నేను దిగేలు నా కోనేట్లో దిగేలు వేరే ఒకటి దిగేస్తున్నాడు. 38 సంవత్సరాల నుండి నేను ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే. కానీ 38 సంవత్సరాలు 38 రోజులు ఉంటామా మనం? 38 రోజులు ఉన్నాం అనుకోండి, మనకి తింటానికి తిండి కావాలి, తాగడానికి నీళ్ళు కావాలి, ఎవరుతామో అంటే అక్కడ అంటాడు, ఈ కోనేట్లో దించడానికి నాకు ఎవరూ లేరు కనుక ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. ఈ కోనేట్లో దించడానికి లేరు కనుక పెడతాకున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. మరి 38 సంవత్సరాలంటే ఒక రోజు 2 రోజులు కాదు కదా, అది చాలా లాంగ్ టైం. అక్కడ ఎవరితో కొన్ని బ్రతుకులాడుకుని అయ్యా ఇక్కడ కొద్దిగా పంపించని బాగుపడిన తర్వాత నన్ను ఈ కోనేట్లో అంతకైనా ముందు దించండి అంటే ఎవరొకరు దించేవారే. అది అతని కోనేటి దగ్గరకంటే వచ్చాడు కానీ స్వస్థపడాలి అనే ఆలోచన మర్చిపోయాడు. గుళ్ళోకి వస్తాం కానీ వాక్యం వినే పరిస్థితి ఉండదు. ఒక్కొక్కసారి గుళ్ళోకి వస్తాం, మనిషి ఎక్కడ ఉండదు, మనిషి ఎక్కడ ఉండదు. ఎట్లాంటి పరిస్థితులు ఏమవుతున్నాయి అంటే మానకుండా గుడికి వచ్చిన వాక్యాన్ని వినలేని పరిస్థితి కొంతమందికి ఉంటుంది. కానీ అక్కడ ఏమయ్యాడంటే నేను స్వస్థపడడానికే కదా వచ్చాను ఈ కోనే దగ్గరికి అని మర్చిపోయాడు. ప్రభుత్వం ఏదో చెప్పబోతున్నాడు. వాడప్పటికి చాలా కాలం 38 సంవత్సరాల నుండి వాడు ఆ స్థితిలో ఉండడానికి చూసి ప్రభు అతని యందు దయ చూపించారు, జాలి పడ్డారు. కాబట్టి ఆ వ్యక్తిని ప్రభువు ఈ దినమందు ఏం చేస్తున్నారు తెలుసా, స్వస్థపరుస్తూ ఉన్నారు. 5వ అధ్యాయం 10వ వచనంలో యోహాను సువార్తలో విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు, వండుకోకూడదు, తినకూడదు. వండుకోకూడదు, తినకూడదా? తినొచ్చు. వంటకాలు ఎట్టకూడదు. ఆ ముందు రోజునే దేవుడు ఏం చేశాడు, రేపటి దినము విశ్రాంతి దినం, పని చేయకండి, మీరు కూర్చుని పెట్టుకోండి. విశ్రాంతి దినం ప్రార్థన ఆరాధన అయిన తర్వాత వెళ్ళి తినేయండి అని చెప్పి ఆహారాన్ని అయితే ముందు రోజుకే సిద్ధం చేశాడు దేవుడు. కానీ ఇక్కడ చూడండి, ఈ వ్యక్తిని స్వస్థపరచడానికి ప్రభు ఇష్టపడితే, జాలి పడితే అక్కడ ఉన్నవాళ్ళు అంటారు, ఈ వ్యక్తి బాగుపడిన తర్వాత ఏమంటే మీరు ఏం చేశారో మీకన్నా తెలుస్తుందా?
అసలు ఏ పని స్వస్థపరిచే పని ఈ రోజు ఎందుకు చేయలేదు? మేము మా జీవితంలో మేము ఎవరికి సహాయం చేయలేము, చేసేవాడిని చేయలేము. మేము బాగుపడేవాడిని బాగుపడలేము. ఇది చాలా మంది చేసే పని. వాళ్ళు బాగుపడరు, బాగుపడేవాడిని బాగుగా ఉండనివ్వరు. ఇది లోకం లేదు. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తి ఏదో స్వస్థపడ్డాడు. చాలా పడక మీద 38 సంవత్సరాల నుండి దేవా ఈ రోజు నా మీద దయ చూపించి నాకు స్వస్థించాలి పొందనాలని చెప్పుకునే పరిస్థితిలో ఎవరు చెప్పారయ్యా నేను ఈ రోజు బాగు చేయమని అని కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు. అంటే ఆ స్థితిలో ఉండడం వాళ్ళకి ఇష్టం అనమాట. అలా ఏం చెప్తున్నారు గొప్పగా, ఆరాధన విశ్రాంతి దినం ఈ రోజు ఏం చేయకూడదు, స్వస్థతలు గడి చేయకూడదు, రేపు పొద్దున్న వచ్చి ఇలాంటి మాటలు అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు చెప్తారా అన్నారు. ఒకవేళ మీరు విశ్రాంతి దినాన నీళ్లు పెట్టడానికి మీ పశువులు ఏం చేస్తారు? వేషధారులు మీరు మీలో ప్రతి వాడు విశ్రాంతి దినమున మీకు కలిగిన పశువులలో ఏదైనా తీసుకొచ్చి నీళ్లు పెట్టే సమయంలో చదవరా, గాడిదైనను నీళ్లు పెట్టే సమయంలో ఒకవేళ అది దిగబడిపోతే దాంట్లో దీంట్లో దిగబడిపోయి పైకి రావట్లేదు, ఏం చేస్తారో ఊరేస్తారా? చూడండి ఇక్కడ ప్రభు అడిగారు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి ఏమని, ఈ పశువులకు నీడ పెట్టడానికి తోలుకెళ్ళారు. అది అక్కడ రూమ్ ఉంది, కొంచెం ఆ నీళ్లు తాగింది కానీ పైకి రాలేకపోతుంది, వదిలేసి వచ్చేస్తారా? ఈ వేతస్థలం కోరిక ఉండవా? ఈ వ్యక్తి అలా ఉండిపోయాడు చాలా కాలం నుండి, పైకి తీద్దామా వద్దా? విశ్రాంతి దినము, అందుకే మొన్న చెప్పుకున్న మాటలు కూడా, విశ్రాంతి దినం అనేది మనుషుని కొరకు, మనుషుడు విశ్రాంతి దినం కొరకు కాదు అనే వాక్యాన్ని మనం ఇక ముందు జరిగిన దినాల్లో మనం విన్నాం. మనుషుని కొరకు విశ్రాంతి దినం, విశ్రాంతి దినం కొరకు మనుషుడు కాదు. అందుచేత ఈ విశ్రాంతి దినం పరిశుద్ధిని మీరు ఆచరించండి, మంచిది. కానీ ఈ వ్యక్తి స్వస్థపడడం నాకు ఇష్టము అని చెప్పి ప్రభువు వారికి చెప్పిన సందర్భం ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. ఇక మరొక విషయానికి వెళ్దాం. 4వ 23వ అధ్యాయంలో 6-7 వచనాల్లో చూడండి, దరిద్రుడు అనే ఆ వ్యక్తిని గురించి న్యాయం విడిచి ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. ముందు వెనక ఎవరు లేరు, ఏ కదా అనుకుని ఒకవేళ అన్యాయం తీర్పు తీర్చే పరిస్థితి మీ జీవితాల్లో ఉండకూడదు అని వాక్యం ద్వారా మనం చూస్తా ఉన్నాం. హోషేయ గ్రంథములో 6వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం సార్. హోషేయ గ్రంథములో 6:6 నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. ఇక్కడ చూడండి, నేను బలిని కోరను కానీ ఏం చేయడానికి ఆయన కనికరము అంటే అతని ఎడల, దరిద్రుడి ఎడల ఏం కలిగి ఉండాలి మనము? కనికరము అనేది కోరాలి అనే దేవుడు కోరుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూడగలిగితే, యెహోవా మాట ఆలకించుడి, గొర్రెరాజులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యములో వెళ్ళగలిగితే 5వది లంచం తీసుకుని వారికి కలిగే శిక్ష అన్నాడు ఈ అధ్యాయంలో. లంచము తీసుకునే వారికి కలిగే శిక్ష 23వ అధ్యాయం 8వ వచనములో ఆ లంచం కలగ ఏం కలుగుతుంది?
గుడ్డితనం. ప్రభువునందు ప్రియమైన వారారా, తనదు కాని దాన్ని తీసుకోవాలని ఆశపడి ఇస్కరియోతు యోధ ప్రభుకి ఏం చేశాడు? శిక్ష వేయించాడు. ప్రభుని ఎలా చూడలేకపోయాడు అంటే తన జీవితంలో అప్పటి వరకు బాగానే ఉన్నాడు, కానీ ధనాశ కలిగిన ఇస్కరియోతు యోధ కఠినమైన మరణానికి అప్పగింపబడ్డాడు. ఎందుకు అంటే ధనాశను బట్టి. ఈ లంచము అనేది చాలా ప్రమాదకరమైనది. లంచము దేశమును అపవిత్రపరచును అని బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది. లంచము గుడ్డితనం కలిగజేయడమే కాకుండా అపవిత్రపరుస్తుంది. దేశమును ఏం చేస్తున్నది? అపవిత్రపరుస్తుంది. అందుకని యేసు ప్రభు వారి యొక్క సమాధి దగ్గర సైనికులైన వారు ఉన్నారు. ఎవరున్నారు? సైనికులైన వారు ఉన్నారు. ఆ సైనికులైన వారు ఏం చేశారు అంటే వారు ప్రభువుకు వచ్చి ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు అది మొదటగా ప్రకటించవలసింది వాస్తవంగా ఎవరి అంటే సైనికులే. కానీ వారు లంచం పుచ్చుకుని ఏం చేశారంటే ఆయన ఎవరు ఎత్తుకుపోయారు అనే ఒక మాట క్రియేట్ చేస్తూ ఉంటారు. ప్రభువునందు ప్రియమైన వార సైనికులైన వారికి అట్టి భాగ్యమును వారు పోగొట్టుకున్నారు అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారు. అంతేకాకుండా పరదేశిని ఇబ్బంది కలిగించకూడదు అని 23:9 నిర్గమాకాండంలో మనకు కనబడుతూ ఉంది. పరదేశి మనసు ఎట్లుండునో నేను ఎరుగుతారు కదా అంటూ ఆయన చెప్తూ వచ్చాడు. చెప్తూ ఒక విషయాన్ని ఉదాహరణకు మంచి సమరయ్య యొక్క కథను ఇక్కడ పరిచయం చేస్తూ వచ్చారు. 7వదిగా మనం ఆలోచన చేస్తే ఈ అధ్యాయంలో భూమిని సేద్యపరచడానికి గూర్చి, భూమి పండించడానికి గూర్చి 23వ అధ్యాయం 10-11 వచనాల్లో 6 సంవత్సరములు నీవు నీ భూమిని దున్ని పంటని చేయొచ్చు. పంట 7వ సంవత్సరం దాన్ని ఏం చేయాలంటే బీడు భూమిగా దానిని విడిచిపెట్టాలి. 6 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు పంటను సమృద్ధిగా కూర్చుకోవాలి అని దేవుడు ఈ భూమిని సేద్యపరచడానికి గురించి దేవుడు చెప్తూ 7వది చెప్తూ వచ్చాడు. 7వది విశ్రాంతి దినము. 6 దినములు దేవుడు కష్టపడి పనిచేసి 7వ దినమున ఏం చేశాడు? ఆయన విశ్రాంతి. అందుచేత మనకు కూడా 6 దినములు కూడా మనకి ఇచ్చేసాడు దేవుడు. కానీ 7వ దినము ఆయనది. ఆయనతో మనము, మనతో ఆయన కలిసి సహవాసం చేసి విశ్రాంతి దినములకు వచ్చిన సంగతులు దైవ గ్రంథములో మనకు చాలా కనబడతా ఉన్నాయి. ఒకవేళ విశ్రాంతి దినాన్ని ఆచరించలేకపోతే కలిగే పరిస్థితి ఏంటి అంటే నిర్గమాకాండం 16వ అధ్యాయము 23వ వచనం. రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. ఇక్కడ చూడండి, ఇది ఏ దినము? విశ్రాంతి దినం అంటే పరిశుద్ధమైనది. అందుచేత అపరిశుద్ధమైన మనము పరిశుద్ధ విశ్రాంతి దినములోనికి వచ్చి పరిశుద్ధులుగా మారడానికి గొప్ప అవకాశం. కాబట్టి విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదు? ఈ వరకు ఏమవుతుంది, వచ్చే వరకు అనడం నేను అవకాశం లేకపోతే అంతే సంగతిగా. అంచేత మీ జీవితాల్లో ఎప్పటికీ కూడా విశ్రాంతి దినం అనేది నిర్లక్ష్యం చేసేవారుగా మీరు ఉండవద్దు అని మీకు దేవుని యొక్క వాక్యమును బట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. 20వ అధ్యాయము నిర్గమాకాండము 9-11 వచనాల్లో కూడా ఈ విశ్రాంతి దినమును గురించి ఇక్కడ చూడండి. ఈ అధ్యాయంలో విశ్రాంతి దినము యొక్క ఆవశ్యకతను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ నిర్గమాకాండం 31వ అధ్యాయము
14-15 వచనాలు ఒకసారి చూద్దాం. కావున నీవు లేక మీరు ఏం చేయాలి? విశ్రాంతి దినమును ఆచరింపవలెను. నిశ్చయముగా ఖచ్చితంగా ఏమైంది? నీకు పరిశుద్ధమైనది కనుక నీవేం చేయాలని విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యము చేయవద్దు అని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం ప్రియమైన వాళ్ళారా, ఈ దినము ఇంకా అనేకమైన సంగతులు ఈ అధ్యాయంలో మన వరకు వ్రాయబడ్డాయి. లేవీకాండం 23వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. 6 దినములు నీవు పని చేయాలి. చూడండి, 6 దినాలు నువ్వు పని, 7వ దినము విశ్రాంతి తీసుకో. ఇప్పుడు మనం చేసేది 6 దినాల ఖాళీగా 7వ దినానే పని పెట్టుకుంటారు కొంతమంది. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? 6 రోజులు కూడా చాలా వాటికి ఖాళీగానే ఉంటారు. 7వ రోజునే ప్రయాణము, పను, షాపింగ్, ఫంక్షన్, ఇంకా ఎక్కడ లేని టెన్షన్. ఎందుకు? మేము విశ్రాంతానికి వెళ్ళలేదు, ఏమవుతో అని భయం ఉంటుంది లోపల. ఫంక్షన్కి వెళ్ళకపోతే ఆడ రాలేము మళ్ళీ మనకి అనే టెన్షన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇప్పుడు టెన్షన్ తప్పించి తర్వాత పరిస్థితి వేరే ఉన్నది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఫంక్షన్కి వెళ్ళదని చెప్పాం, కానీ ఒకవేళ ఇక్కడ ఒక డ్రాప్ అయినా అక్కడికి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఫంక్షన్కి వెళ్ళి ఇక్కడ ఎక్కడైనా ఆరాధనకి ఖచ్చితంగా ఏం చేయకుండా గుడికి వస్తాను, ప్రార్థించి వస్తాను అని చెప్పి ఖచ్చితంగా ఈ ఫంక్షన్ కంటే ఆరాధన ప్రాముఖ్యమైనది. విశ్రాంతి దినమును గురించి దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే విశ్రాంతి దినమును గౌరవిస్తారో దేవుడు వారి దినములను గౌరవించును అని రాయబడతారు. దేవుడు వారి దినాలు ఏం చేస్తారంట? గౌరవిస్తాడు. అంటే ఏం చేస్తాడు? వారిని బతకరిస్తాడు. అర్థమవుతుంది. ఎందుకంటే టీచింగ్ చేసే వాళ్ళకి చాలా స్పీడ్గా ఉంటారు కదా వాళ్ళు. ఇక్కడ మీరు చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 13-14 వచనాలు కూడా చూద్దాం సార్. 6 దినములు నీవు కష్టపడి ఈ పని అంతయు కొంత అంతయు 6 రోజులు అయిపోవాల. 7వ దినము నీ దేవుడని యెహోవాకి ఏంటది? విశ్రాంతి దినము. అందుచేత ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. నీవు విశ్రాంతి పని ముగించేసేలా 6 రోజుల్లో 7వ రోజు దేవుడిది. దేవుడితో సహవాసం చేయడానికి మనమందరము కలిసి ఆయన ఆరాధించడానికి ఆరాధన దినంలోకి మనం రావలసిన వారం అని ఈ 23వ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. అందుచేత ఒక విషయాన్ని ఇంటి మాటలు తండ్రి మన వెలికిడిలో భద్రపరచుకున్నాక కృప కలిగిన మా దేవ మీ నామములు వందనాలు. ఈ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్న కొన్ని మాత్రమే మేము వివరించుకున్నాం. తగ్గిన వాటిని రాను కాలంలో వివరించుకోగలగానికి సహాయం చేసి మమ్మల్ని యేసు వారి మహత్తర నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.